ఈనాటి దివ్య బలి పూజను సమర్పించేవారి ఉద్దేశములు: కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించమని మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆయురారోగ్యాలను దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తుమ్మమరెడ్డి లత మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని మరియు వారి బిడ్డలు మనవళ్ళు మనవరాలను దీవించమని కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించమని మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని విజయరత్నం మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు జోసెఫ్ వంశీ ఇంటర్వ్యూలో పాల్గొనుచుండగా దేవుడు తోడ్పడి ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యే విధముగా దేవుడు దీవించాలని కుటుంబంలో ఉన్న వారందరిని దీవించమని మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పి సురేష్ మరియు జ్యోతి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కొండవీటి అమర్ మోనాలను దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మల్లవరపు జోసెఫ్ రాణి సమర్పించు దివ్య బలి పూజ. మరణించిన ఇనిల్ రెడ్డి ఆత్మకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు కుటుంబంలో శాంతి సమాధానాలు ఆయురారోగ్యాలను దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషలను దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సోలే జేవియర్ రాజు రాజీ సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు మరియు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా మరియు డివైన్ వాయిస్ ఐసీ మినిస్ట్రీ అభివృద్ధి కోసం మరియు ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని చేస్తున్న పరిచర్యలో దేవుడు తోడ్పడి ఉండాలని మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయాలని మరియు టీం మెంబర్స్ అందరిని దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అవేకాన్ ప్రే గ్రూప్ సభ్యులను డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులను దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహన్ మేఘన్లకు బంగారు భవిష్యత్తును దయచేయమని దేవుని విశ్వాసంలో బలపరచమని మరియు అన్ని రకాల శోధల నుండి విడుదలను దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మేరీ అంతోని మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యము శాంతి సమాధానాలు దయచేయమని సాత్విక్ యాత్విక్లను జ్ఞాన వరాలతో దీవించమని మంచి చదువులు ప్రసాదింపచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని కొత్తపల్లి ప్రసాద్ శాంత సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు గడిదేశి గురునాయుడు కుమారి మణిభూషణ్ ప్రసన్న యేసు శకుంతల కుటుంబాలను దీవించమని మరియు వారి బిడ్డలను దీవించి బంగారు భవిష్యత్తును ప్రసాదింపచేయాలని మరియు సన్యాసమ్మకి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని గడిదేశి సన్యాసమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బిడ్డలకు మంచి ఆరోగ్యము బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బాలాకి త్రాగుడు నుండి విడుదలను దయచేయమని అన్ని బంధకాల నుండి విడుదలను దయచేయమని నీలిమాకి మరియు గర్భంలో ఉన్న బిడ్డను దీవించమని మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆయురారోగ్యాలను దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సునీల్ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రెజినా రాణి వసంతరావుకి మంచి ఆయురారోగ్యం దయచేయమని కుటుంబ సభ్యులందరినీ దీవించమని యోహానుకు మంచి ఆయురారోగ్యాన్ని దయచేయమని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రోహిత్ రెడ్డి మాస్టర్స్ పరీక్షలు రాస్తూ ఉండగా దేవుడు తన జ్ఞానాన్ని ప్రసాదింపచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని కవిత మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ.
దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు దినేష్కి యుఎస్లో మంచి ఉద్యోగం ప్రసాదించాలని మరియు ప్రవళికను దీవించమని, ప్రణతి మరియు రాజీవ్ చేస్తున్న బిజినెస్లో దేవుడు తోడుగా ఉండాలని, అభివృద్ధిని దయచేయమని మరియు అవయ్యకు మంచి ఆయురారోగ్యాన్ని దయచేయమని పూజ సమర్పించేవారు బాసాని కస్తూరి, ప్రతాప్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుమార్తె చదువుల యందు దేవుడు తోడుగా ఉండాలని, మంచి ఉద్యోగం దయచేయమని, కుమారుడు రాసిన పరీక్షల యందు మంచి మార్కులతో ఉత్తీర్ణత దయచేయమని మరియు వారి తల్లికి మంచి ఆరోగ్యం దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించమని, కుటుంబంలో ఉన్న పాపశాపాలన్నీ తొలగిపోవాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు చక్రవర్తికి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు కుటుంబంలో ఉన్న వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. మరణించిన బందరాయప్ప ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, బంద సుందరమ్మకి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని మరియు వారి బిడ్డలు మనవళ్లను మనవరాలను దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని బంద సుందరమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. స్తోత్ర బలి అర్పించెదము, మంచి యేసు మేలు చేసెను. స్తోత్ర బలి అర్పించెదము, మంచి యేసు మేలు చేసెను. చేసిన మేలులెన్నో పాడి పాడి పొగడెదా. చేసిన మేలులెన్నో పాడి పాడి పొగడెదా. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించెదము, మంచి యేసు మేలు చేసెను. స్తోత్ర బలి అర్పించెదము, మంచి యేసు మేలు చేసెను. ఉన్నత సింహాసనముపై ఆసీనుడై ఉన్న వ్యక్తిని దేవదూతల బృందము ఆరాధించుటను నేను గాంచితిని. వారందరూ ఏకమై స్తుతి గీతములను ఇట్లు పాడిరి. ఇతని రాజ్యాధికారము నిత్యము ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్నటువంటి మీ అందరినీ, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయమని కోరుతున్న ప్రతి బిడ్డను దీవించమని, మనందరి యొక్క ఉద్దేశాలు నెరవేరాలని ఈ దివ్య పూజా బలిని మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాను. రెండు చేతులు జోడించి ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకునే మహాకృపను దయచేయమని మన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి
మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, ఈ లోకపు దృష్టిలో బలహీనమైన దానిని ఎన్నుకుని ప్రపంచ దృష్టిలో బలమైన దానిని కించపరచుచున్నావు. వేద సాక్షి అయిన పునీత ఆగ్నేస్ మోక్షములో జన్మించిన ఈ రోజు కొనియాడుచు సంతసించు మేము ఆమె వలె అసంచలమైన విశ్వాసమును కలిగి త్యాగనిరతితో స్వర్గరాజ్యపు విలువలకు ప్రాధాన్యమిచ్చి జీవింపగలుగుదుముగాక. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనం నుండి 15వ వచనముల వరకు. ఇతరుల కంటే నిన్ను అధికముగా పరిగణించినదెవరు? దేవుని నుండి పొందనిది నీ వద్ద ఏమైనా ఉన్నదా? మరి ఈ విధముగా పొందినదైతే నీకు ఉన్నది దేవుడు ఇచ్చిన దానము కాదని నీవు ఎట్లు గర్వింపగలవు? ఇప్పటికే మీకు సమస్తము సమకూరినది, ఇప్పటికే మీరు ఐశ్వర్యవంతులు. మమ్మను విడిచిపెట్టి మీరు రాజులైతిరి. మీరు నిజముగా రాజులు కావలేననియే నా కోరిక. అప్పుడు మీతో పాటు మేమును రాజులము కాగలము. మరణదండన విధింపబడిన వారమైనట్లు దేవుడు అపోస్తులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకును దేవదూతలకును మనుష్యులకును ప్రదర్శనగా ఉన్నాము. క్రీస్తు కొరకు మేము అవివేకులము, కానీ క్రీస్తునందు మీరు వివేకవంతులు. మేము బలహీనులము, కానీ మీరు బలవంతులు. మేము తృణీకరింపబడుచున్నాము, కానీ మీరు గౌరవింపబడుచున్నారు. ఈ క్షణము వరకును మేము ఆకలి దప్పులతో ఉన్నవారము, మావి చింపిరి గుడ్డలు. మేము హింసింపబడుచున్నాము, ఊళ్ళు పట్టుకొని మేము తిరుగుచున్నాము. మా పోషణకై మేము ఎంతయో కష్టపడి పనిచేయుదుము. మేము శపింపబడినప్పుడు దీవింతుము, హింసింపబడినప్పుడు సహింతుము, అవమానింపబడినప్పుడు మనవి చేసుకొందుము. ఇప్పటి వరకును మేము ఈ లోకపు చెత్తగా మురుగుగా ఎంచబడి ఉన్నాము. మీరు సిగ్గుపడినట్లు చేయవలేనని నేను ఇట్లు రాయుటలేదు. నా ప్రియపుత్రులుగా మీకు బోధించుటకే నేను ఇట్లు రాయుచున్నాను. ఏలయనా క్రీస్తునందు మీ జీవితమున మీకు 10,000 మంది గురువులున్నను మీకు తండ్రి ఒక్కడే. ఏలైనా క్రీస్తు యేసు సువార్తను అందించుట ద్వారా నేను మిమ్ము కంటిని గనుక నేను మీకు తండ్రినైతిని. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
మంచి మార్గము చూపును ఈ శుభవచనం. నిత్య జీవము వసగును ఈ శుభవచనం. ఆదిలో వాకు ఉండెను, వాకు వచనముగా ఉండెను. యేసే ఆ వచనం, ప్రేమను పంచిన వచనం. మంచి మార్గము చూపును ఈ శుభవచనం. నిత్య జీవము వసగును ఈ శుభవచనం. మంచి మార్గము చూపును ఈ శుభవచనం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 2వ అధ్యాయము పవిత్ర వచనములు 23 నుండి 28వ వచనం వరకు. ఒక విశ్రాంతి దినమున యేసు పంట పొలంలో సాగిపోవచుండా ఆయన వెంట నడుచుచున్న శిష్యులు వెన్నులను త్రుంపనారంభించిరి. దానిని చూసిన పరిచయులు విశ్రాంతి దినమున చేయదగని పనిని వీరేలా చేయుచున్నారు అని యేసును ప్రశ్నించిరి. అందుకు ఆయన వారితో, దావీదు అతని అనుచరులు ఆకలిగొనినప్పుడు ఏమి చేసినది మీరు చదవలేదా? అబ్యాతారు ప్రధాన యాజకుడుగా ఉన్న కాలమందు దావీదు దేవాలయములో ప్రవేశించి అర్చకులు తప్ప ఇతరులెవ్వరూ తినకూడని అచ్చటనున్న నైవేద్యపు రొట్టెలను తాను తిని తన అనుచరులకు పెట్టెను కదా. మానవుని కొరకే విశ్రాంతి దినము నియమింపబడినది కానీ విశ్రాంతి దినము కొరకు మానవుడు నియమింపబడలేదు. కనుక మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు కూడా ప్రభువే అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకుంటూ ఉన్న మీ అందరినీ, మీ కుటుంబాలను ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని ఈనాటి వాక్య పరిచర్య ద్వారా మన విశ్వాసాన్ని బలపరిచి ప్రభువులో ఉన్నతంగా విశ్వాసములో బలపరచాలని మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా,
ఈరోజు తల్లి తిరుసభ పునీత ఆగ్నేసమ్మ గారి యొక్క పండుగను ఘనంగా కొనియాడుతూ ఉంది. ప్రియ సహోదరులారా, పునీత ఆగ్నేసమ్మ గారు ఒక ఉన్నతమైనటువంటి కుటుంబంలో పుట్టి దేవుని పట్ల ఎంతో దాహము కలిగినటువంటి బిడ్డ. 12-13 సంవత్సరాల వయస్సులో కూడా ఆమె దేవుని పట్ల ఎంతో విశ్వాసాన్ని కనపరిచి దేవుని సేవలో మమేకము కావాలని ఆశపడినటువంటి ఓ చిన్నారి బిడ్డ. ఎంతో అందంగా దేవుడు ఆమెను రూపొందించాడు. తన అందాన్ని, తన ఉన్నతమైనటువంటి శక్తి సామర్థ్యాలన్నిటిని కూడా ప్రభువుకు మాత్రమే చెందాలి అని, ప్రభువుకు మాత్రమే మొదటి స్థానం ఇవ్వాలి అని ఎంతో ఆశపడినటువంటి చిన్నారి బిడ్డ ఆగ్నేస్. ఆమె ఎంతో అందముగా ఉండటం చేత 12-13 సంవత్సరాల వయసులో ఒక సేనాధిపతి ఆమెను చూసి ఆమెను వివాహం చేసుకోవాలని నిర్బంధించినట్లుగా చరిత్ర తెలియచేస్తుంది. కానీ ఆ చిన్నారి బాలిక ఆగ్నేస్ మాత్రము, నేను ప్రభువుకు తప్ప ఏ మానవునితో ఎలాంటి సంబంధం లేదు, ప్రభువు తప్ప నా జీవితంలో ఎవరు ఉండకూడదు అని ఆ యొక్క సంబంధాన్ని లేదా ఆ ప్రపోజల్ను ఆమె తిరస్కరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, ఆ యొక్క జవాబుకు ఆ సేనాధిపతి ఎంతో ఆగ్రహము చెంది, ఈ యొక్క అందమైనటువంటి ఈ బాలిక నాకే చెందాలి, లేకపోతే ఎవరికీ చెందకూడదని చెప్పి ఆమెను గొంతులో కత్తి పెట్టి పొడిచి చంపినట్లుగా, అనేక పర్యాయాలు ఆ కత్తితో పొడిచి చంపినట్లుగా చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, మరి ఎంత భయంకరమైనటువంటి హింసలు ఎదురైనప్పటికీ ఆ సేనాధిపతి ఆమెను ఎన్ని విధాలుగా ఆమెను నిర్బంధించి ఆమెను పెండ్లాడమని ఫోర్స్ చేసినప్పటికీ ఆమె జీవితంలో ప్రభువు తప్ప ఇంకొకరికి ఆ ప్రథమ స్థానాన్ని ఇవ్వకూడదు, నా పవిత్రమైనటువంటి జీవితాన్ని ప్రభువుకు మాత్రమే అంకితము చేయాలి అని చెప్పి ఆ చిన్న వయసులోనే ప్రభు పట్ల ఎంతో దాహము కలిగి ఆమె పొందుకున్నటువంటి విశ్వాసాన్ని కొరకు మరి ఎంతగానో మరణించినటువంటి ఆ చిన్నారి బాలిక పునీత ఆగ్నేసమ్మ గారు. ప్రియ సహోదరులారా, ఒక మంచి కుటుంబంలో పుట్టింది, ఒక మంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టింది. ఇటలీ దేశంలోని రోమ్ నగరంలో ఆమె పుట్టి మరి ఆమె యొక్క విశ్వాసాన్ని చివరి వరకు ప్రకటించుకుంది. ఆమె 4వ శతాబ్దంలో జన్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమె అతి తక్కువ వయసులోనే, చిన్న వయసులోనే దేవుని కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఓ పుణ్యస్త్రీ పునీత ఆగ్నేసమ్మ గారు. అందుకని ఈరోజు ఎరుపు వస్త్రాన్ని ధరించి గురువులందరూ కూడా ఆమె రక్తానికి సాక్ష్యముగా, ఆ రక్త సాక్షి మరణానికి గుర్తుగా ఎరుపు వస్త్రాలను ధరించి గురువులు ఈరోజు పూజ చేస్తూ ఉంటారు. ప్రియ సహోదరులారా, చిన్న చిన్న సమస్య వస్తే గుడి మానేస్తూ ఉంటాం, అనుకున్నది నెరవేరకపోతే గుడికి మానేస్తూ ఉంటాం, మనకు అనుకూలంగా పరిస్థితులు లేకపోతే గురువులను నిందిస్తూ ఉంటాం. కానీ ప్రియ సహోదరులారా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆగ్నేసమ్మ గారు మాత్రం దేవుణ్ణి వదిలిపెట్టలేదు. దేవుని కోసమే ఆమె జీవితము మరి కేటాయించాలి అని, ఆ పవిత్రమైనటువంటి జీవితం, ఆ ఉన్నతమైనటువంటి జీవితము ప్రభువుకు మాత్రమే చెందాలి అని ఎంతో విశ్వాసముతో జీవించినటువంటి స్త్రీ పునీత ఆగ్నేసమ్మ గారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆమె లాంటి మంచి మనస్సును మనందరికీ దయచేయమని, ఆమె లాంటి మంచి ఉన్నతమైన విశ్వాసాన్ని మనందరికీ దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా పునీత ఆగ్నేసమ్మ గారి యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుకుందాం. ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే మార్కు శుభవార్త 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, ఒక సాబత్ సమస్య గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో ప్రియ సహోదరులారా, మానవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రతి రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ కూడా మానవునికి ఉపయోగపడాలి, కానీ మానవునికి అవి ఆటంకాలుగా ఉండకూడదు అన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. ప్రియ సహోదరులారా, ఆనాడు మరి యూదా మత గ్రంథములో ఉన్నటువంటి ప్రతి ధర్మశాస్త్రపు రూల్స్, రెగ్యులేషన్స్ అన్నిటిని కూడా తూచా తప్పకుండా పాటించాలన్నదే వాళ్ళ సిద్ధాంతం. కాబట్టి దానిలో ఏ ఒక్కటి ఉల్లంఘించినా కూడా ప్రభువును, ప్రభు యొక్క శిష్యులను తప్పుపట్టి అనేక విధాలుగా వాళ్ళని అవమానించడానికి ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటారు పరిచయులు, ధర్మశాస్త్ర బోధకులు.
ఒకరోజు ప్రియ సహోదరులారా, యేసు ప్రభు తన శిష్యులతో పొలాల గుండా వెళుతున్నప్పుడు ఆకలిగా ఉన్నటువంటి ఆ శిష్యులు అక్కడ ఉన్నటువంటి గోధుమ కంకులను మరి తీసుకుని తినటం ఈ యొక్క పరిచయాలు చూసి యేసు ప్రభు నిందిస్తూ ఉన్నారు. ఇదిగో ఈరోజు సాబత్ దినము, ఏమీ కూడా తినకూడనటువంటి ఒక ఉపవాస దినము, ఇలాంటి సమయంలో మీ శిష్యులు మరి ధర్మశాస్త్రాన్ని ధిక్కరిస్తూ ఉన్నారు, రూల్స్ రెగ్యులేషన్స్ ధిక్కరిస్తూ ఉన్నారు అని చెప్పి ప్రశ్నించినప్పుడు ప్రభు చెప్తూ ఉన్నాడు, ప్రియ సహోదరులారా, ఇదిగో ఈ సాబత్ అనేది మనిషికి ఉపయోగపడాలి కానీ మనిషికి అది అడ్డంకుగా ఉండకూడదు, భారముగా ఉండకూడదు. ఒకానొక సందర్భములో ప్రియ సహోదరులారా, ఆయన ఒక సంఘటనను ఆయన తెలియచేస్తూ ఉన్నారు. మార్కు సువార్త 2వ అధ్యాయం 26వ వచనంలో, అబ్యతారు ప్రధాన యాజకుడుగా ఉన్న కాలమందు దావీదు దేవాలయంలో ప్రవేశించి అర్చకులు తప్ప ఇతరులెవ్వరూ తినకూడని అచ్చటినున్న నైవేద్యపు రొట్టెలను తాను తిని తన అనుచరులకు పెట్టెను కదా అని వారికి సమాధానం చెప్తూ ఉన్నాడు. అవును, సాబత్ సమయంలోనే దావీదు తన అనుచరులు దేవాలయానికి వెళ్ళారు. ఆకలిగా ఉంది. అక్కడ చూసినటువంటి రొట్టెలను తీసుకుని వాళ్ళు తిని కడుపు నింపుకున్నారు. కాబట్టి ఈ మనం ఏర్పాటు చేసుకుంటున్న ప్రతి ఒక్కటి కూడా మనకు ఉపయోగకరంగా ఉండాలి కానీ, మనకు ఆశీర్వాదకరంగా ఉండాలి కానీ, ఒక మనిషి వినాశనానికి లేదా ఒక మనిషి పక్కదోవ పట్టడానికి లేకపోతే ఒక మనిషి పాడైపోవడానికి ఏర్పాటు చేసుకోకూడదని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, చాలామంది రూల్స్ రెగ్యులేషన్స్ చాలా చక్కగా పాటించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాటిని పట్టుకునే వాళ్ళు వేలాడుతూ ఉంటారు. కానీ అలాంటి రూల్స్ రెగ్యులేషన్స్లో మానవత్వం లేనప్పుడు, ప్రేమ లేనప్పుడు, అది ప్రజలకు ఉపయోగపడనప్పుడు అలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ మూలంగా ఉపయోగం లేదు, అది పాటించని అవసరం లేదు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. మన కొరకే ఈ సాబత్తు కానీ సాబత్తు కోసం మనం పుట్టలేదు అని ప్రభు చాలా చక్కగా తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు మన యొక్క సిద్ధాంతాలు, మన ఆచారాలు, మన అలవాట్లు, మన పద్ధతులన్నీ కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి కానీ హానికరంగా ఉండకూడదు అని ప్రతి ఒక్క సిద్ధాంతము, ఆచరణ అందరికీ కూడా మరి ఆశీర్వాదకరంగా మారాలని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు రూల్స్ పట్టుకుని ఎక్కువగా ఎలాడుతూ ఉంటాం, ఆ రెగ్యులేషన్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాం. చాలాసార్లు ఇది బైబిల్లో లేదు కదా, ఇది గ్రంథాల్లో లేదు కదా, ఉన్నది ఉన్నట్టుగానే పాటించాలని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు పాటించకపోగా రూల్స్ రెగ్యులేషన్స్ గురించి మాట్లాడే వాళ్ళు కూడా వాళ్ళే మొదటి స్థాయిలో ఉంటూ ఉంటారు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు వాటన్నిటికీ కూడా భిన్నంగా మాట్లాడుతున్నాడు. మనం ఏర్పాటు చేసుకున్న ప్రతి ఒక్కటి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, ఇతరుల విశ్వాసంలో బలపడే విధంగా ఉండాలి, ఇతరులకు సంతోషకరంగా ఉండాలి, అందరూ కూడా పాటించే విధముగా ఉండాలి. అప్పుడే దాని మూలంగా ఉపయోగం అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. ఈరోజు పునీత ఆజ్ఞసమ్మ గారి వలె పవిత్రంగా జీవిస్తూ, ప్రభు కొరకు జీవిస్తూ, ప్రభు కొరకే ఎల్లప్పుడూ జీవించే భాగ్యాన్ని దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రమయ్యా. ఈ ఉదయకాలపు దివ్య పూజా బలులో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఈరోజు ప్రత్యేకంగా దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించండి. అనేక బాధల్లో, సమస్యల్లో, బంధకాలలో, ఇబ్బందుల్లో, భయముతో, ఆందోళనతో, ఆర్థిక పరిస్థితులతో, అనారోగ్య పరిస్థితులతో బాధపడుతున్న వారికి ఇప్పుడే ఈ క్షణమే సంపూర్ణ స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. వారి ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈరోజు ఎవరెవరైతే మమ్మల్ని ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరి ఉన్నారో వారందరినీ కూడా ఆశీర్వదించమని, అలాగే విదేశాల్లో ఉన్నటువంటి మన బిడ్డలందరినీ కూడా దీవించమని, వాళ్ళు చేస్తున్న ప్రతి పనిలో కూడా తోడుగా ఉంటూ బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ను దీవించండి. ఈ ఛానల్ అభివృద్ధికై పనిచేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించమని, ఎవరికి ఎలాంటి ఆటంకాలు జరగకుండా కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, మరి ఈరోజు ప్రత్యేకంగా
ఈ లైవ్ చాట్ ద్వారా మెసేజెస్ పంపిస్తూ మా కోసం ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించమని ఈ దివ్య పూజా బలి ఈ యొక్క ప్రజలందరికీ, మీ బిడ్డలందరికీ కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చమని, ఈ బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారో ప్రభా, ఎక్కడికి వెళుతూ ఉన్నారో, ఏ పని చేయబోతున్నారో, ఏ పని చేయాలని ఆశపడుతున్నారో, ఈ బిడ్డలందరి యొక్క తలంపులు నెరవేర్చి గొప్పగా ఈ బిడ్డలందరినీ కూడా దీవించమని ఈ మనవులన్నింటినీ మననాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఫలింపచేసావు ప్రభువా. మోడు బారిన నా జీవితం చిగురింపచేసావు దేవా. నిష్ఫలమైన నా జీవితం ఫలింపచేసావు ప్రభువా. నీ కృపలో బహుగా ఫలించుటకు, ఫలింపని వారికి ప్రకటించుటకు, నీ కృపలో బహుగా ఫలించుటకు, ఫలింపని వారికి ప్రకటించుటకు అంగీకరించుము ఈ సమర్పణ. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకై అంకితమయ్యా. నీ చరణాల సేవకై అంకితమయ్యా. నీ చరణాల సేవకై అంకితమయ్యా. సహోదరి సహోదర, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము నీకు అర్పించుచున్న ఈ బలి నీకు ఆమోదయోగ్యము అగునుగాక. దీని ద్వారా మేము హృదయ శుద్ధిని పొంది విశ్వాసముతో చేయు ప్రార్థనలు సత్వరముగా చవిచూతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము.
మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఇది పవిత్రమైనటువంటి సమయము. ఈ సమయంలో అందరూ కూడా మోకరించగలిగిన వారు మోకరించి మీ ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయండి. ఏ బాధలు, ఏ సమస్యలు, ఏ ఇబ్బందులు ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా తొలగిపోవాలి అని ఆ ప్రభువును ప్రత్యేకంగా అడిగి వేడుకుందాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధ ప్రతిమాలుకునుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తమును అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణు. విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును
పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణము. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసిగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకునుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈనాడు ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజాబలి పెట్టిస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, వారి కుటుంబాలను, వారి బిడ్డలను ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను దీవించమని, ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థనా సహాయాన్ని కోరిన బిడ్డలను ఆశీర్వదించమని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిడ్డలను దీవించమని, అనేక రకరకాల సమస్యల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, వ్యాధులతో సతమతమవుతున్న ప్రతి బిడ్డను కూడా స్వస్థపరచమని వేడుకుంటూ ఉన్నాం. ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా ప్రభువా, డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించండి. ఈ ఛానల్ అభివృద్ధి కొరకై పనిచేస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, వారి యొక్క ఉదార స్వభావాన్ని బట్టి ఉదారంగా బిడ్డలను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఛానల్లో పనిచేస్తున్న బిడ్డలను దీవించండి, వారి కుటుంబాలను దీవించండి ప్రభువా. వారి జీవితంలో ఉన్నటువంటి అన్ని ఉద్దేశాలను నెరవేర్చమని వేడుకుంటూ ఉన్నాం. దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలను దీవించండి. అనేక బంధకాల్లో ఉన్న బిడ్డలకు విడుదల దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్ని తెలుగు మరియ మాతతోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందరూ చేతుల పైకి లేపి మన ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలని మౌనంగా విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరు కూడా లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము.
మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీళ్ళ నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనుండుగాక. ఒకరితో ఒకరు ప్రేమతో సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి పాపములను పరిహరించి మోక్షానికి చేర్చడానికి లోకానికి వచ్చినటువంటి ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములో మనందరికి నిత్య జీవన శాంతి సమాధానం ఆరోగ్యము దయచేయును గాక. ఆమేన్.
ఓ సర్వేశ్వర, నీవు జీవపు చలమవు, నీ వెలుగు వలననే మేము వెలుగును గాంతుము. 36వ కీర్తన 9వ వచనము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, దీన మనసుతో మేము నిన్ను ప్రార్థించుచున్నాము. మమ్ము నీ పవిత్ర ప్రసాదముతో సంతృప్తి పరచితివి. సేవాపూరిత జీవితము ద్వారా మేము నీకు కృతజ్ఞత చెల్లింపగలుగునట్లు మమ్ము దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరిని శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనం.